ఇవాళ లర్నింగ్ సర్కిల్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఎందుకు బాగుంది అనేది ఒక క్వశ్చన్ వస్తే కనుక, బికాస్ చిన్న సర్కిల్ కాబట్టి మాకు రూమ్లో అయితే ఒక 30 మంది కంటే ఎక్కువ ఉంటారు. సో హాయ్ మిషాల్, హాయ్. సో 30 మంది కంటే ఎక్కువ ఉంటారు. సో 30 మంది ఏంటి, అసలు 50 మంది కంటే ఎక్కువ ఉంటారు. సో అలాంటి ఒక ప్లేస్లో మేము షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి అంతగా సాధ్యపడదు. సో గ్రూప్ ఎంత చిన్నదైతే అంత కాన్సన్ట్రేషన్, అంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. సో ఆ రకంగా అనమాట ఇవాళ లర్నింగ్ సర్కిల్ అనేది. ఏం లేదు, అక్కడ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ షేర్ అవర్ లర్నింగ్స్. తర్వాత దాంట్లో ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలి అనే వాటి మీద ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ అదనమాట. ఇది ప్లే గ్రౌండ్, అటు సైడ్ వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఒకసారి మీకు స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్ళి చూపిస్తాం పదండి. అయితే సైడ్ కూల్. ఇవాళ సాయంత్రం కొంచెం వాన పడింది అనమాట. సో గట్టిగానే పడింది వాన, కాకపోతే తగ్గిపోయింది మళ్ళీ, విచ్ ఇస్ వెరీ నైస్. సో అలాగా బాగుండే, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది, మళ్ళీ వాన పడట్లేదు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. వాన పడితే అంతే సంగతిలో. సో ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అయితే, అది యాక్చువల్గా ఇంకో గ్రౌండ్ అనమాట. హాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? యు వాంట్ టు సే హాయ్ ఇన్ ద వీడియో? No? Hi. Basically I'm vlogging. So I'm a vlogger. Hi. How are you feeling here now at the moment? Happy, excited, Mm-hmm. progressive. Mm-hmm. Yes. Yeah, about the weather and about the institute. Weather is gorgeous now. The rains have kind of refreshed Yes. everything. Yeah. It's beautiful. I feel so pleasant and lovely Yes. with this atmosphere because it's cool and it's not so dampy now. The weather helps to compile the person as a whole. Right. Yeah. It's cooling down. Yes. See you guys. I'll just go there and then show the other side of the institute as well. సో వాళ్ళు కూడా ఫెలోసే. వాళ్ళు ఉంటారు ఒక 40, 50, 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. 70 ఏళ్ళు కాదు, సారీ ఒక 70, 80 అనుకున్నాను నేను, సారీ. అలా కూడా ఉన్నారు. సో అది ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో చూద్దాం మామూలుగా ఏమంటారు. ఇది టెన్నిస్ గ్రౌండ్ అనమాట. అక్కడ మన బ్లాగ్స్ ఉన్నాయి, చూసారు కదా మీరు, అటు సైడ్ అక్కడ ఉంది. హాయ్ ఫోక్స్, హౌ యూ ఆల్? జస్ట్ kind of capturing your emotions, thoughts if possible. Otherwise a memory later on, once after I post it. How are you all? Done with the learning circle? हो गया क्या? Cool. I just want to show the swimming pool. Is there any way इधर से यहाँ से जा सकते हैं? I'll just go and come back, guys. Okay, show the swimming pool to the viewers and then come. What is it? Candy. Oh, candy. Love language. Thanks. प्यार होता है यार. So yes, అదనమాట. హాయ్. సో ఇది యాక్చువల్గా టెన్నిస్ అనుకుంటా, సారీ ఇది బ్యాడ్మింటన్. అది టెన్నిస్ అక్కడ ఉన్నది. బట్ ఇది ప్లే గ్రౌండ్ మనం ఇందాక చూసింది. ఐ థింక్ స్విమ్మింగ్ పూల్కి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు, బట్ మనకి ఎంట్రీ ఇక్కడ నుంచి లేదు, అక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి దుంకి వెళ్ళొచ్చు కానీ, బట్ ఇట్ ఈస్ చూడండి, దుంకి వెళ్తే అంతే సంగతిలో మనకి ఏం లేదు. అక్కడ ఉన్నాడు గార్డ్. ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారనుకుంటా. అటు నుంచి ఉంది ఎంట్రీ. కాకపోతే డబ్బులు తీసుకోవాలి, $100 అంట. ₹100 కట్టి వెళ్ళొచ్చు మనం ఇక్కడికి. చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.